ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. ప్రైజ్ లార్డ్. చక్కని మాట కదా? అవునండి, ఆయన వెలుగై ఉన్న దేవుడై ఉన్నారు. చీకటి ఎంత మాత్రము ఆయన యందు ఉండదు. ఎస్, ఇదే మన దేవుడు మనలో కోరుకుంటున్నారు. నిజమైన క్రిస్మస్ ఎప్పుడో తెలుసా అండి? మనము వెలిగించబడుతూ అద్భుతమైన రీతిలో అనేకులను వెలిగించే జీవితాలుగా ఉన్నప్పుడు మన జీవితాలు చూడండి, దేవుడు ఎంతగానో మనల్ని ఆయన సొత్తుగా చేసుకొని ఉన్నారు. ఆయన మన కొరకే జన్మించి ఉన్నారు, పవిత్రపరిచారు. ఆయన తిరిగి పాత జీవితం, రోత జీవితం, దేవునికి అయిష్టకరమైన జీవితం, ఇదే బ్రతుకు, ఇదే జీవితంతో ముందుకు వెళ్తున్నాం. ఇది కాదండి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. ఆయన ఎలా పరిశుద్ధంగా ఉన్నారు, ఆయన ఎలా వెలుగై ఉన్నారు, మనము కూడా వెలిగించబడి అనేకులను వెలిగించే జీవితాలుగా ఉండాలి. చీకటి ఆయన యందు ఉండదండి. ఎస్, మనలో కూడా ఆ చీకటి ఉండకుండా మనం ముందుకు వెళ్ళాలని ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. ఇంకా మారిపోదాం. మన బ్రతుకులలో మరి మన జీవితాల్లో యేసయ్య పుట్టాలండి. అప్పుడు మన జీవితాలకు ఒక అర్థం. మరి ఇలాంటి జీవితాలతో ముందుకు సాగుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.